6 నెలల్లో ప్రభుత్వం మీద పోరుబాట అంటూ రోడ్ల మీదకి వాళ్ళ నాయకులను తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి ఎలా చూడాలంటారు? గతంలో చూస్తేనేమో రైతు సమస్యలపై పోరుబాట అన్నారు, నిన్న చూస్తేనేమో విద్యుత్ సమస్యలపై పోరుబాట. ఎలా చూడాలంటారు ఈ పోరుబాటలన్నింటినీ? ముందుగా ఆంధ్ర వాయిస్ ఛానల్ వారికి అలాగే ప్రేక్షక దేవుళ్ళకి అందరికీ ముందుగా నమస్సుమాంజలి తెలియజేస్తూ, మీరు అడిగినటువంటి ఒక మంచి క్వశ్చన్. ఎందుకంటే ఇవాళ ఆయన చెప్పేవన్నీ అబద్ధాలే అనే సంగతి ఇవాళ ప్రజలందరికీ కూడా తెలుసు. దానిలో భాగంగా ఇవాళ ఆయన కొత్తగా ఒక పోరు బాట అనేది తీసుకొచ్చాడు. ఆ పోరు బాటలో గతంలో తను చేసినటువంటి తప్పుల్ని కవర్ చేసుకుంటూ వాటిని ఏదో ప్రజలకి దొంగదావులో వెళ్ళి ఏదో అధికారం వచ్చేస్తుంది, రేపు 2028లోనే ఎలక్షన్ వస్తున్నాయని రకరకాలైనటువంటి అభూత కల్పనలు చెప్పి ప్రజల్ని మోసం చేయాలనేటువంటి చూసేటువంటి ఈ యొక్క మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇవాళ మనం చూసాం. 5 సంవత్సరాలు ఆయన ఏ రకంగా కరెంటు బిల్లులు ఎప్పుడు అవసరమైతే తనుగా అప్పుడు ఎవరికి ఆ పైన ఉన్నటువంటి అద్వాని అలా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ సంతృప్తి కోసం ఈయన బిల్లు పెంచటం కేవలం మన కోసం కాదు, ప్రజల సంక్షేమం కోసం కాదు, కేవలం పైన ఉన్నటువంటి వాళ్ళ కోసమే బిల్లులు పెంచి ఇప్పుడు 9 సార్లు కనీసం నువ్వు చేసినటువంటి 5 సంవత్సరాల్లో 9 సార్లు పెంచిన ఏకైక ముఖ్యమంత్రి నువ్వే నాకు తెలిసి. అయితే అంతకుముందు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ₹1 కూడా పెంచనన్నాడు, పెంచలేదు. ఇప్పుడు కూడా పెంచకుండా ఊరికనే ప్రెస్లో పెంచితే ఎలా ఉంటుంది, ఎలా చేస్తే ఎలా ఉంటుంది, లేదంటే ఈ కరెంట్ని ఎలా సృష్టించాలి అవన్నీ ఆమె మాట్లాడుతుంటే కరెంటు బిల్లు ఏదో పెరిగిపోయినట్టుగా వచ్చేసినట్టుగా భావించి రకరకాలైనటువంటి చేసావు. నువ్వు రకరకాలైనటువంటి ఛార్జీలు మా మీద వేసావు. మాది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కింద ఉన్న కోల్డ్ స్టోరేజీకి ఎన్ని రకాల ట్యాక్స్ కరెంటు బిల్లు వేసావో దాని మీద మేము కోర్టు కూడా వెళ్ళడం జరిగింది. తిరిగి మనకు మా కోర్టు కూడా కొట్టేసిన విషయాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోవాలని చెప్పి తెలియజేస్తున్నా. ఇవాళ మీరు ఏదో పబ్బం గడుపుకుందామనో ఏదో ఒకటి అని చెప్పడం కాదు. ఇవాళ నీ పార్టీలో ఉన్నటువంటి నాయకులే ఇవాళ నిన్ను చీకొడతా ఉన్నారు. ఎందుకంటే మీరు ఒక పిలిపిచ్చారు, అందరు తల్లి రండి అని అనగానే వాళ్ళందరూ కూడా అందరికీ మా మనసులో మన నాయకులే కదా, మంచి ఏంటి చెడ్డ ఏంటి అనే సంగతి వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి మనం అసలు ఎందుకు ఓడిపోయామనే సంగతి కూడా తెలుసు వాళ్ళకి. కాబట్టి కేవలం నీ యొక్క పనికి రానిటువంటి నిర్ణయాల వల్లే ఓడిపోయామనే సంగతి తెలుసు. ఎందుకంటే వాళ్ళలో కూడా మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారని మనం ఇప్పుడు అనుకోవడం. వాళ్ళు కూడా మనుషులే కదా. కాబట్టి నీ నాయకులే నీకు తిరుగుబాటు చేయటం అనేది జరుగుతుంది. కాబోయే కాలంలో విద్యుత్ శక్తి పైన నువ్వు ఎటువంటి పెంచలేవని సంగతి ప్రజలందరూ కూడా తెలిసిన విషయమని, ఆ విషయాన్ని మీరు మర్చిపోవాలని చెప్పేసి ప్రజల తరపున మిమ్మల్ని కోరుతా ఉన్నా. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే గనక ఒకవైపు జనాలను రోడ్డు మీదకి రమ్మన్నాడు, ఆయన మాత్రం పెళ్లిళ్ళకి వెళ్ళాడు. ఎక్కడ ఒక్క చాట కూడా పాల్గొనలేకపోయారు. అటు రైతు సమస్యలపై పోరుబాటు అన్నప్పుడు ఆయన ఎక్కడ పాల్గొనలేదు. ఇప్పుడు సొంత నియోజకవర్గమైన పులివెందుల్లో కూడా పాల్గొనలేకపోయారు. అలాగే చూస్తే గనక ఇప్పుడు విద్యుత్ సమస్యలపై పోరుబాట అని చెప్పి ఆయన మళ్ళీ పెళ్లిళ్ళకి చుట్టూ తిరగటం అసలు ఎలా చూడాలంటారు? ఇదంతా చిత్తశుద్ధి లేదంటారా, లేదంటే ఓన్లీ నాయకుల్ని ఉసిగొల్పే పరిస్థితులు అనుకోవచ్చు అంటారా? మీకు పెత్తందారి వ్యవస్థ అంటే ఎవరు అనుకుంటారు? జగన్మోహన్ రెడ్డి కుటుంబం అంతా పెత్తందారితనం. ఎందుకంటే ప్రజలందరూ కూడా వాళ్ళ దగ్గర కాళ్ళ దగ్గర కూర్చోవాలా. ఇప్పుడు కూడా పులివెందుల్లో మరి వాళ్ళు దగ్గర కింద కూర్చొని మాట్లాడాలి అలా. ఎందుకంటే వాళ్ళు కేవలము మిగతా వాళ్ళందరూ కూడా పనికిరాని వాళ్ళు ఒక్కళ్ళే ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా భావించినట్టు. వీళ్ళు ప్రజాస్వామ్యంలో పనికొచ్చే వ్యక్తులు కాదు, ఇది రాచరికం అనుకుంటున్నాడు ఆయన ఇంకా. కాబట్టి ఆయనేమో బయటికి రాడు. ఇక్కడ ఉన్న నాయకులను ప్రజలు మాత్రం వచ్చి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయాలి ఈయన కోసం, కానీ ఆయన మాత్రం రాడు. మరి ఆయన చక్కగా ఫంక్షన్లకి లేకపోతే బెంగళూరు చుట్టూతా మరి రకరకాలైనటువంటి ఈ ఫంక్షన్లో ఉంటుంది తప్ప ఈ ప్రజల కోసం చేయడు. ఊరిక పిలిపిస్తే వచ్చేస్తారా? ఇవాళ ఎవరు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇక నీ బుద్ధి నీకు రాదు. మేము రావాలని కోరుకుంటాం కూడా మా తప్పు. ఎందుకంటే రాక్షస జాతి మారుద్ది అనే మాట ఉత్తమ మాట మన చరిత్ర చెప్తా ఉంది. అట్లాగే నీలాంటి మనస్తత్వం గల వాడు మారుతారనేది చాలా బుద్ధి తక్కువ. ఎవరు కూడా నిన్ను నమ్మే పరిస్థితులు లేరని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు.
అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక మొన్న ఈ మధ్యకాలంలో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ అమాయకులను అరెస్ట్ చేస్తున్నారు, వాళ్ళలో ముఖ్యంగా చూస్తే కనుక నందిగం సురేష్ అంటూ అమాయకులను అరెస్ట్ చేస్తున్నారు అంటూ ఆయన వచ్చి స్టేట్మెంట్, పులి పంజా దెబ్బ ఎలా ఉండిద్దో చూపిస్తాం, ఈసారి మేము అధికారంలోకి వస్తే మా కార్యకర్తలు మేము ఆగమన్నా ఆగరు, ఇంతకింత బదులు తీర్చుకుంటామంటూ ఆయన సవాలు చేసి అధికారులను బెదిరించే పరిస్థితి కూడా వచ్చింది. ఎందువల్ల వచ్చిందంటారు ఈ పరిస్థితి అసలుకి? ఎందుకంటే దొంగకి దొంగ బుద్ధులే, దొంగే దొంగ అని అరుస్తున్నట్టుగా ఇవాళ నువ్వు చెప్పింది మేము ఇవాళ అమలుపరచలేమా? మీరేం చెప్పారు? మా కార్యకర్తలు కానీ మేము కానీ తరిమి కొడతా ఉన్నారు. అది మేము చేయలేమా? కానీ ఇది ప్రజాస్వామ్య దేశం, ప్రజాస్వామ్యబద్ధంగా నడిచేటువంటి చంద్రబాబు నాయుడు గారు చేసే విధానం, అందుకే నీకు ఓట్లేయలేదు. ఒకసారి నీ వల్లే అసలు జగన్మోహన్ రెడ్డి అనేవాడు సర్వనాశనం అయిపోయాడు. అసలు రేపు రాబోయే కాలంలో ఆల్టర్నేట్ పార్టీ లేకే కొంతమంది ఇంక ఉన్నారు. రేపు పొద్దున సరిగ్గా కాంగ్రెస్ పార్టీ కనుక సరిగ్గా ఉన్నట్టయితే ఎవరు కూడా ఈ పార్టీలో ఉండరు, అందరూ కాంగ్రెస్ పార్టీ పోతారు. కాబట్టి నీ ఎలాంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళని అడ్వైజర్గా పెట్టుకుంటాం. ఈ మొన్నదాకా ఈ రాష్ట్రానికి పెద్ద సలహాదారుడు ఆయన, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. ఇప్పుడు వాళ్ళ పార్టీకి సలహాదారుడిగా ఉంటే ఆ పార్టీని కూడా సర్వనాశనం చేయడానికే ఈ సజ్జల మాట్లాడే మాటలు అవన్నీ కూడా అతను ఏం జరగవు. ఆ రకంగా పనిచేయాలంటే ఇప్పుడు మేమే చేస్తాం. ఆయన చేసేది ఆయన చేయాల్సిన పని లేదు కదా, మేమే చేసి చూపిస్తాం కదా, కానీ మేము చెయ్యం. అదే నీకు మాకున్న తేడా ప్రజలు గ్రహిస్తున్నారు. ఇంకా బుద్ధి లేక మాట్లాడద్దు సజ్జల రామకృష్ణారెడ్డి, నీ సంగతి నిదానంగా బయటకు వస్తుంది. ఎందుకంటే ఆధారాల కోసం చూస్తున్నారు. ఆధారాలు దొరికితే నీకు ఆ శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదన్న సంగతి ఒక్కసారి గుర్తు చేసుకో. దానికోసం ఇవన్నీ మాట్లాడుతున్నాం సంగతి కూడా ఒకసారి ప్రజలందరూ కూడా అనుకునేటువంటి పరిస్థితి. ఒకసారి ప్రజల్లోకి రా, నువ్వు ఎక్కడో గేసి గదిలో కూర్చుంటే కాదు, మాలాగా ప్రజల్లో తిరిగితే తెలుస్తుంది నీ సంగతి ఏందో. నువ్వు వస్తే అసలు ఎంతమంది నీ మీద ఉమ్మొస్తారో సంగతి ఒకసారి గ్రహించాలా. అంత చండాలంగా మాట్లాడుకుంటున్నారు ప్రజలంతా కూడా. దయచేసి ఇప్పటికైనా నోరు మూసుకొని హాయిగా కృష్ణారామని కూర్చుంటాం మంచిదని చెప్పి ప్రజల తరపున మీకు తెలియజేస్తున్నాం. పేదలకు పంచే రేషన్ బియ్యం పక్కదారి మళ్ళించిన వైసీపీ నాయకులు పేరు నాని కానీ, లేదంటే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి, అటు చూస్తే కనుక ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఇక్కడ చూస్తే మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్ బంధువుల గోడౌన్లో కూడా ఆ బియ్యం అక్రమ రవాణా జరిగింది. ఎలా చూడాలంటారు అసలు ఇదంతా? అసలుకి పేదలంటే వాళ్ళకి వాళ్ళు మాకు దేవుడితో సమానం, వాళ్ళని బాగా చూసుకున్నామని చెప్పే జగన్మోహన్ రెడ్డి హయాంలో బియ్యాన్ని కూడా పక్కదారి పట్టించారంటే అసలు ఏం జరిగింది అనుకోవచ్చు అంటారా 5 సంవత్సరాలు? ఏమండి, వీళ్ళు అసలు పేదలపైనే పెత్తనం చేసే వ్యక్తులు వీళ్ళు. ఇందాక చెప్పాక మీకు పెత్తందారి వ్యవస్థ అంటే పెత్తందారి వ్యవస్థ ఏంటి? మరి పేదలపైన దౌర్జన్యం చేసేవాడే కదా పెత్తందారి వ్యవస్థ. ప్రజాస్వామ్యం అంటే అందరూ సమానం, ఆ విధానం నడపలేదు కదా మీరు. కాబట్టి ఇవాళ ఈ యొక్క నాని అనేటువంటి వ్యక్తి కుటుంబం మొత్తం బయటకు వస్తుందని చెప్పేసి వాళ్ళ సాక్షి పేపర్లోనే ఇవాళ రాశాడు. ఇవాళ హెడ్లైన్ అదే. నువ్వు తప్పు చేయకపోతే నీ గొడవలో రైసు మాయమైపోతే, రైసు లేకపోతే ఎవరైనా నీ జోలికి వస్తారా? మరి మొన్న చంద్రబాబు నాయుడిని ఇది చేశాడని చెప్పారు, మరి ఏ ఆధారాలు చూపించలేదే? అట్లాగే నువ్వు నీ దగ్గర ఏమైనా ఆధారం ఉంటే చూసి మాకు చెప్పు. ఊరకనే నీకు సాక్షి టీవీ ఒకటి ఉందని, సాక్షి పేపర్ ఉందని దానిలో డబ్బాలు మాత్రం కొట్టద్దు. ప్రజలు ఎవరు కూడా ఇవాళ నమ్మేటువంటి పరిస్థితులు లేరని సంగతి మర్చిపోకూడదు అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇక్కడ చివరిగా ఒక ప్రశ్న అండి. ప్రధానంగా చూసుకుంటే గనక జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటన ఎలా చూడాలంటారు? ఈ జిల్లాల పర్యటన సక్రమంగా చేస్తారా, లేదంటే ఒకరోజు తూతూ మంత్రంగా చేసే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా? జిల్లా చేస్తాడంటే ఎలా చేస్తాడంటే, ప్రజల్లోకి వెళ్ళాలంటే కూడా ఏదన్నా సబ్జెక్ట్ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తే కదా నువ్వు ప్రజల్లోకి వెళ్ళటానికి. ఏమి లేదు, ఆదుర్ద మళ్ళీ నేను కుర్చీ ఎక్కాలని, కుర్చీ ఆదుర్ద తప్ప ప్రజల గురించి ఆలోచించే మనస్తత్వం కలిగినటువంటి వాడు కాదు. అలాంటి వ్యక్తిని మేమెవరం కూడా, ప్రజలు ఎవరు కూడా నమ్మరని సంగతి మీ అందరి మీడియా ద్వారా తెలియజేస్తాం.